హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ట్రైలర్ చూసినప్పుడే తేడా కొట్టింది. హరిహర వీరమల సినిమా ఎలా ఉంటుందో అని. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వెళ్ళాను. అనుకున్నట్లే ఈ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు తనకు నచ్చిన సినిమాలు చేయకూడదు, తనకు నప్పే సినిమాలే చేయాలి. హరిహర వీరమల సినిమా తనకు నప్పలేదనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి ఎంటర్టైనింగ్ యాక్టర్. ఆయన స్వాగ్ వేరు. ఆయన యాక్టింగ్ మాత్రమే చేస్తే బాగుంటుంది. ఆయన డైరెక్షన్ వద్దు స్వామి. ఈ కృషకుడు ఆయన సినిమా స్టార్ట్ చేస్తాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను తీసింటే మంచిగా తీసేవానని చెప్తాడు. దీనికి తోడు ఆ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాలో వేలు పెట్టడం వల్ల సినిమాలు సరిగా ఉండడం లేదు. ఇక హరిహర వీరమ్మలు సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే, కీరవాణి గారి మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ తప్ప మిగతాది ఏదీ నచ్చలేదు. పెట్టిన ఖర్చు రావడమే కష్టం. నాకైతే పెట్టిన టికెట్లు 20% మాత్రమే గిట్టుబాటు అయ్యింది. సినిమా కథ గురించి చెప్పాలంటే, ఒక బిడ్డ ఒక ప్రళయంలో నీళ్ళలో కొట్టుకొని వస్తారు. ఆ బిడ్డను కాపాడి ఆ బిడ్డకు సత్యరాజ్ హరిహర వీరమల్లు అని పేరు పెట్టి విద్యలు నేర్పించి పెంచడం జరుగుతుంది. ఆ హరిహర వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ గారు వజ్రాలు రవాణా జరుగు సమయంలో దొంగతనాలు చేసి తిరిగి మొదటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో వీరమల్లు ఔరంగజేబు కోటకు ఎందుకు వెళ్ళాలనుకుంటాడు, ఎవరు పంపుతారు, అక్కడికి వెళ్ళడానికి వేరే కారణం ఏమైనా ఉందా అనేదే సినిమా కథ. సినిమాలో హైలైట్ విషయాలు: ఒకటి, కీరవాణి మ్యూజిక్. ఈ సినిమాకు కీరవాణి గారే హీరో అనిపించింది. ప్రీ క్లైమాక్స్లో ఔరంగజేబు రాజ్యంలో పాలకులు ప్రజలను హింసించినప్పుడు ఫైట్ సీక్వెన్స్, ప్రజలు తిరగబడే సీక్వెన్స్ ఎమోషనల్గా వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మనందరికీ తెలిసిందే. సినిమా బాగా రావాలని తన యాక్టింగ్తో చాలా ట్రై చేశారు. బట్ సినిమాలో పస లేదు. నరసింహనాయుడు సినిమాలో కుక్కలను బాలయ్య గారు కంటి చూపుతో ఆపినట్లు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని జంతువులను కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అవి ఎంత ఎబ్బెట్టుగా ఉంటాయో. మనం బాహుబలి లాంటి సినిమాలు చూశాక హరిహర వీరమ్మల సినిమా నచ్చదు. ఎందుకంటే పిక్చరైజేషన్, విఎఫ్ఎక్స్ ఆ సినిమాలకు ఈ సినిమాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పిక్చరైజేషన్ విషయంలో, విఎఫ్ఎక్స్ విషయంలో ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. నాకు కొచ్చాడియన్ సినిమా గుర్తొచ్చింది. విఎఫ్ఎక్స్ మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం ఎర్రకోటకు బయలుదేరే సమయంలో ఆ గుర్రాలపైన సీన్ అయితే చిన్న పిల్లోడు కూడా అర్థమవుతుంది విఎఫ్ఎక్స్ ఎంత ఘోరంగా ఉందో. సినిమా మొత్తం ఎండిపోయినట్టు అనిపిస్తుంది. న్యాచురల్గా ఎక్కడా లేదు. ఇంత వరస్ట్ సినిమాటోగ్రఫీ ఇంతవరకు చూడలేదు. ఫైట్స్ను వరస్ట్గా కొరియోగ్రఫీ చేశారు. ఫస్ట్ ఫైటు మల్ల యోధులతో ఫైట్ అస్సలు చూడబుద్ధి కాలేదు. పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్కు, ఆ మల్లయోధుల బాడీ లాంగ్వేజ్కు సరిపోయేటట్లు ఫైట్ ఉండాలి. కాకపోతే అది మిస్ అయింది. మల్లయోధులతో ఫైట్లో అయితే వాళ్ళందరినీ ఎత్తి ఎత్తి విసిరి కొడతాడు. అది చాలా ఎబ్బెట్టుగా ఉంది. చార్మినార్ దగ్గర ఫైట్ సీన్ కూడా బాగాలేదు. ఆ కాస్ట్యూమ్స్, మేకప్లు బాగాలేవు. ఎమోషనల్గా వర్కౌట్ అవుతాయి అనుకున్న ఏ సీన్లు కూడా ఎమోషనల్గా వర్కౌట్ కాలేదు. కూచిపూడిలో బ్రేక్ డ్యాన్స్ వేసినట్టు సీరియస్ కథలో ఫన్ జనరేట్ చేయాలని చూడడం, అది కూడా పాత పవన్ కళ్యాణ్ సినిమాల ఫన్ రెఫరెన్స్ని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు. దీనికి తోడు లాజిక్ లేని సీన్లు. హీరో ఏమి చేయాలనుకున్నా అది జరిగిపోతుంది. అదేంటో అదెక్కడి లాజిక్కో మరి. క్లైమాక్స్లో ఆ ప్రళయం ఎందుకు వస్తుంది అర్థం కాదు. ఆ ప్రళయంలో హీరో మరియు విలన్ అలా కలవడానికి ఛాన్స్ ఉందా? అలాంటివి కొన్ని సీన్లు కనెక్ట్ అవ్వవు. ఈ సినిమా అయిపోయేంత వరకు ఇంకో సినిమా ఒప్పుకోకూడదని నిధి అగర్వాల్ను కండిషన్ పెట్టారంట. ఆమె క్యారెక్టర్ ఏదో ఉందనుకున్నా, కానీ అంతా డొల్లా. ఆమె క్యారెక్టరేషన్ కూడా ఏమీ లేదు. ఔరంగజేబు క్యారెక్టర్లో బాబీ డియోల్ ఎక్సలెంట్గా సూట్ అయ్యారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా ఎటుపోతుందో అర్థం కాదు. అత్తారింటికి దారిది సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాటలాగా ఈ సినిమాలో కూడా మాట వినాలి అనే పాట బాగుంది, కానీ ఈ సినిమాకు సెట్ కాలేదు. సునీల్, నాజర్, రఘు, సుబ్బరాజ్ వంటి వారి క్యారెక్టర్లు పెద్దగా లేవు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బాగుండొచ్చేమో, మిగతా వారికి నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.5.